శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనైభ్యశ్చ రాహవే కేతవే నమ. మనకి రాశి ఫలములు, ఈ రాశి ఫలాలకు వచ్చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి, అసలు ఈ నెల గత నెల కంటే కూడా ఈ నెల బాగుందా బాలేదా, గత నెల పడ్డట్టు లేదా గత సంవత్సరం పడ్డట్టు ఇబ్బందులు పడతామా, ఇటువంటివన్నీ కూడాను మనకి ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి మరి వీటికి ఏం చేయాలి, ఏ పరిహారం, ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవచ్చు, అది కూడా అత్యంత తేలికగా పరిహారం చేసుకోవచ్చు. అంటే ఏదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇలా కాకుండా అత్యంత తేలిగ్గా మనకు సామాన్యుడు కూడా చేసుకోగలిగేంత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు ఏమిటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉందాం. ఎందుకంటే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే, పరిహారాలు చేసుకోవటం వల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి సుఖంగా అనుభవించేటట్టుగా ఉంటుంది. ఒకవేళ రాసుల్లో మనకి చెడు తగులుతుంది, చెడు కూడా ఏమన్నా సూచిస్తే ఆ చెడుని తప్పించుకోవచ్చు. అందుకోసం పరిహారాలు చేసుకోవాలి. అంతేకాని ఇవన్నీ ఉత్తది, ఇవన్నీ చాదస్తం అని కనుక ఎవ్వరు వదిలిపెట్టినా సరే వారు ఆ కష్టాన్ని అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుంది. అలా కాకుండా మనం భగవత్ ప్రీతిగా ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పరిహారాలని కనుక చేసుకుంటూ చక్కగా, మనకు ఇప్పుడు ముందే చెప్పుకుంటున్నాం కదా మనము ఎట్లా ఉంటుంది ఏంది అని, సుఖాన్ని వస్తే అక్కడ దాచిపెట్టుకుంటూ, అంటే మనకి ఏదైనా లాభం వచ్చేది ఉందనుకోండి, పైసా లాభం వచ్చేది ఉంటే దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు దాచిపెట్టుకోవాలి చూసుకుంటూ, రాబోయే కష్టానికి ఇవి దోహదపడేటట్లుగా మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధముగా మనం ఈ యొక్క పరిహారాలకి, రాశి ఫలాలు, అసలు ఈ జాతకాలు తెలుసుకోవటము, రాశి ఫలాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి. రాబోయే కష్టాన్ని కొంత ముందుగా తెలుసుకొని దానికి సంబంధించి జాగ్రత్త పడటం కోసమే ఈ రాశి ఫలాలు ఇవి ఉన్నాయి. ఇది ఇందులో అందరివి ఉంటాయి. అంటే ఉద్యోగస్తులు ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, చదువుకునే వాళ్ళకు ఉంటుంది. ఇలా అన్ని రంగాల వాళ్ళు కూడాను ఎలా జీవించాలి, చదువుకునే వాళ్ళకి నష్టం ఏంటండి అంటే గుర్తుండకపోవడం చదివింది. అంతేకాకుండా వాళ్ళు పరీక్ష సమయానికి వచ్చేసరికి భయపడటం చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు. వ్యవసాయం అనగానే అక్కడ ఎంత లాభం వస్తుంది, ఇప్పుడు పురుగులు అవి అన్న పట్టి చేసి ఉంటాయా, కోత మంచిగా కాపు వస్తుందా లేదా, ఇలా అన్ని రకాల వ్యవసాయ రంగం వాళ్ళకి ఉంటుంది. ఇంకా వ్యాపారం కూడా ఉంటుంది. వ్యాపారంలో ఈ నెల మొత్తం మనకు మంచిగా ఉందా లేదా, ఇలా వ్యాపార రంగం కూడాను మనం చూసుకోవచ్చు. ఇలా ప్రతి వారికి కూడాను అసలు ఎలా ఉంటుంది, ఈ మార్చి నెల మొత్తం కూడాను ఎలా ఉంటుంది, ఎలా ఉంటే మనము జాగ్రత్త పడవచ్చు, లేదు మంచి జరిగితే మనం దాన్ని ఎట్లా స్వాగతించుకొని అనుభవిస్తూ కష్టాన్ని తప్పించుకోవచ్చు. పరిహారాల ద్వారా మనం ఇంకా రాబోయే కష్టాన్ని కానీ, వచ్చే లాభాన్ని కానీ ఎలా ఎదుర్కోవచ్చు. లాభాన్ని ఎదుర్కోవటం ఏంటండి అంటారేమో, లాభం ఒక్కసారి వచ్చినా కానీ మనం తట్టుకోలేము. గుర్తుపెట్టుకోండి, లాభం అనేది క్రమేపీ వస్తూ మనల్ని ఉద్ధరించాలి, కానీ ఒకేసారి వచ్చి పడదనుకోండి ఏం చెయ్యాలో కూడా తెలియదు. చాలా మానసికమైన భయం ఏర్పడుతుంది. కాబట్టి లాభాన్ని తట్టుకోవడం కూడా కష్టమే. ఇక కష్టాన్ని తట్టుకోవడం ఎట్లాగ అందరికీ తెలిసిందే ఎంత కష్టం అనేది. వారి వారి పరిస్థితిని బట్టి, వారి వారి గ్రహచారాన్ని బట్టి వచ్చేటువంటి కష్టాలు ఉంటాయి. దాన్ని మనం తప్పించుకుంటూ భగవంతుడి మీద భారం వేస్తూ భగవంతుడికి చెయ్యవలసినటువంటి కైంకర్యాలు మనం చేస్తూ ఆ కష్టాన్ని తప్పించుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవటం వల్ల మన జీవితము, మనమే కాదు మన మీద ఆధారపడ్డ మన భార్య పిల్లలు వీళ్ళందరూ కూడాను సుఖంగా ఉండొచ్చు. కాబట్టి అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉందాం. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి దూకుడు స్వభావం గతంలో బాగా ఉండేది. గత నెల వరకు పోల్చుకుంటే ఆ దూకుడు స్వభావం ఈ నెలలో తగ్గుముఖం పడుతుంది. కొంత శాంతియుతంగా
వ్యవహరిస్తూ ఉంటారు. మాట్లాడే విధానం కూడా గతంలో కంటే ఇప్పుడు మార్పులు అంటే శాంతంగా మాట్లాడే సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఇది ఈ విధంగానే మీరు ముందుకు వెళ్తూ ఉండండి. అక్కడ లాభాన్ని చేకూర్చుకుంటారు. కానీ మీకు పాత ఇంతకుముందు ఇట్లనే ఉండేవాడు అని అనుకునేటువంటి వారు కూడా ఇంకా మీకు లేకుండా పోరు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా మీరు జాగ్రత్త వహించి గనక ఉన్నట్లయితే ఆ దూకుడు స్వభావం పోయింది అన్నది వాళ్ళ దగ్గర కూడా వచ్చి మీతో కలిసిమెలిసి ఉండేది కనపడుతూ ఉంది. అందరితో కలిసిమెలిసి వెళ్తూ ఉంటారు. ధనలాభం కనపడుతూ ఉంది మీకు. శత్రు జయం కూడా, శత్రువుల మీద ఉన్నటువంటి అప్పటి వరకు శత్రువులతో మీరు పడుతున్నటువంటి కష్టాలు కూడా జయాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి శత్రువుల మీద జయం కలుగుతుంది. ఇది ఇలా వ్యవహరిస్తే, అది కూడా ఇలా శాంతంగా వ్యవహరిస్తే మాత్రమే శత్రు జయం. అది గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి. ఇక ఈ రాశి వారిలో వ్యవసాయ రంగంలో వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీకు చక్కటి సలహాలు ఇచ్చి ఇంకా మీ వ్యవసాయాన్ని పెంపొందింపజేసే విధంగా మీకు ఆ వ్యవసాయ రంగంలో తోడ్పడుతూ ఉంటారు. ఇక విద్యార్థులు పరీక్షాకాలం కనుక ఉన్నట్లయితే పరీక్షలు బాగా రాస్తూ ఉంటారు. అందులో సందేహం లేదు. మీరు కష్టపడి చదవవలసి వస్తున్నప్పటికీ కూడాను సమయానికి మీకు ఆ ప్రశ్నలు గుర్తు రావడము, చకచకా రాయడము జరుగుతూ ఉంటుంది. మీరు స్టేజ్ ఫియర్ ఏదైతే ఉందో, సభా పిరికి అంటారు దాన్ని వదిలిపెట్టండి. ఆ పిరికితనం పోయి ఏం కాదు, ఏదైతే అదైంది, మన స్టేజ్ మీద మాట్లాడాలి అన్న రీతిలో మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. అన్ని రంగాలుగా బాగుంటుంది. ఈ రాశి వారిని ముఖ్యంగా గురుడుని పూజించండి. గురువుల్ని కానీ గురుగ్రహాన్ని కానీ పూజిస్తే సకల దేవతా అనుగ్రహం ఈ రాశి వారికి కలుగుతుంది. చక్కగా అలా ఉండి సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే శత్రు జయము బాగా పనికొస్తుంది. ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు. సరే, అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి. ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసం చేస్తాము. ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి. అంతేకాని పంచదార వేయద్దు. బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి. పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసం అలా 4 వారాల 5 వారాలు ఎన్ని వస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే 12 రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యస్య రాహువే కేతవే నమః. ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యండి. నవగ్రహాలకి చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే, చేసే పని కూడా ఏంటంటే, నవగ్రహాలకి ఒక 3 చుట్ల ఏమో తిరిగి ఊరుకుంటారు. అలా కాకుండా 27 సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఒక్కొక్క గ్రహానికి 3 సార్ల చొప్పున 9 గ్రహాలు ఉన్నాయి. 9 ఇంటూ 3 లెక్క వేసుకోండి, 27 వస్తుంది. 27 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. అప్పుడే మీరు, ఎందుకంటే అట్లా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, 3, 5 ఇలా ప్రదక్షిణాలు చేస్తాం. 3 కానీ 5 కానీ 11 కానీ 21 కానీ 41 కానీ 108 కానీ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం. కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ 3 ప్రదక్షిణాలు చేసి కూర్చుంటారు, లేదు 9 ప్రదక్షిణాలు చేసి కూర్చుంటారు. అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాం. కనీసంగా 3 చేయండి. ఒక్కొక్క గ్రహానికి 3 వచ్చేటట్లుగా చేయండి. అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రనేభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ, మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవాలయ ప్రధాన దేవత శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి
మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా, ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా, ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశులు కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి. మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు. స్వస్తి.